ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ద్వారా మన హృదయాలను బలపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానిద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రియమైన దైవజనమా, ఈ ఒక్క వచనం ఎందరో విశ్వాసుల జీవితాలను మార్చివేసింది. ఎందుకంటే మానవుడిగా మనం ఎన్నోసార్లు తప్పులు చేస్తాం, బలహీనపడతాం. అలాంటి సమయాలలో సాతాను మన మనసులో నువ్వు పాపివి, నీకు శిక్ష తప్పదు, దేవుడు నిన్ను క్షమించడు అనే నిందలను, నేరారోపణలను పెడుతుంటాడు. ఆ నిందల భారముతో చాలా మంది ఆత్మీయంగా కృంగిపోతుంటారు. కానీ దేవుని వాక్యం ఈరోజు మనతో చాలా స్పష్టముగా మాట్లాడుతుంది. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. ఇప్పుడు, అవును, రేపో ఎప్పుడో కాదు, ఇప్పుడే మీరు క్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన క్షణమే మీ గతమంతా తుడిచివేయబడుతుంది. క్రీస్తు యేసునందున్న వారికి, ఎవరైతే యేసు ప్రభువును నమ్మి ఆయనలో నిలిచి ఉంటారో వారికి మాత్రమే ఈ ధన్యత. మనం క్రీస్తు అనే సురక్షితమైన కోటలో ఉన్నప్పుడు ఏ తీర్పు మనల్ని తాకలేదు, ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్ష లేదు అంటే ఏ 1% కూడా లేదు అని అర్థం. మన పాపాలన్నిటికీ కావలసినంత శిక్షను యేసుక్రీస్తు ఇప్పటికే కల్వరి శిలువపై అనుభవించి మనల్ని సంపూర్ణంగా విడిపించారు. ప్రియ దైవజనమా, ఈరోజు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా? నీ గత జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన పొరపాట్లను బట్టి నేను దేవుని బిడ్డగా బ్రతకడానికి అర్హుడని కాను అని కృంగిపోతున్నావా? అయితే వాక్యం సెలవిస్తుంది, నీవు క్రీస్తునందు ఉంటే నీ మీద ఏ శిక్షా విధి లేదు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను నిర్దోషునిగా ప్రకటించాడు. కాబట్టి ఆ పాత నేరారోపణల భారాన్ని, ఆ గిల్టీ ఫీలింగ్ను ఇప్పుడే యేసయ్య పాదాల దగ్గర వదిలేయి. నీవు క్షమించబడ్డావు, నీవు విడిపించబడ్డావు. దేవుని ఆత్మ నడిపింపులో ధైర్యముగా ముందుకు సాగిపో. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే ఇంకా గత పాపాల భారముతో, మనోవేదనతో కృంగిపోతున్నారో వారందరికీ క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు అనే విడుదల, సమాధానం దయచేయండి. యేసుక్రీస్తు శిలువ త్యాగము ద్వారా లభించిన స్వేచ్ఛను వారు అనుభవించేలా సహాయం చేయండి. నీ బిడ్డలను ఆత్మీయంగా బలపరచమని నాజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.